వరంగల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. రైతు సమస్యలు, పంటల ధరలు, సాగునీటి అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వ విధానాలపై విమర్శలు, భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలు స్పష్టత ఇవ్వనున్నారు. రైతు సంగ్రామ సదస్సుకు ఇవాళ కేటీఆర్ హాజరు కానున్నారు. రైతుగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, రైతు సంగ్రామ సదస్సుకు ఇవాళ కేటీఆర్ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? గంగోత్రి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సభ నిర్వహిస్తుంది. వరంగల్లోని హంటర్ రోడ్ లో 10,000 మంది పైగా రైతులు హాజరయ్యే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. దానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరవుతారు. ఎందుకంటే నిన్ననే ఇక్కడికి వరంగల్ కి చేరుకున్నారు. వరంగల్లోనే ప్రస్తుతం బస చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 10 గంటలకు రైతు సంగ్రామ సభ మొదలవుతుంది. ఆ సభలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం ఏదైతే గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైతు డిక్లరేషన్ ని ఇక్కడ నుంచే ప్రకటించింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా ఈ డిక్లరేషన్ ప్రకటించడానికి సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులకు ఆ డిక్లరేషన్ లో అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం ఎకరాకు పెట్టుబడి సాయం కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే ప్రతి వ్యవసాయ కూలికి ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇటు కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. ఇటు రైతులకి బోనస్, సన్నాలు పండించిన రైతులకు ప్రతి కింటాకి 500 బోనస్ ఇస్తామని, అలాగే 2 లక్షల రూపాయలు ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటు రైతులకు గిట్టుబాటు ధర, సకాలంలో రైతుల యొక్క ధాన్యాలు కొంటాము, రైతు ప్రభుత్వంగా ఉంటాము, రైతు బీమా కూడా పెంచుతామని చెప్పారు. ఇటు రైతుల పక్షపాతిగా ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచే వరంగల్ నుంచే రైతు డిక్లరేషన్ ని ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే రైతు కుటుంబాల మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండగా నిలిచి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన రైతు డిక్లరేషన్ ని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.